నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నెల 22 నుండి 31వ తేదీ వరకు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయనున్నట్లు తెలిపిన ఛాంబర్ ఆఫ్ కామర్స్. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్న ఎమ్మెల్యే రమణారెడ్డి. దళితులపై జరిగే దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని. భూపాలపల్లి పట్టణంలోని వ్యాపార సంస్థలు 22 నుండి 31వ తేదీ వరకు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరుగుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తెలిపారు. 22/7/2020 నుండి 31/7/2020 వరకు భూపాలపల్లిలోని అన్ని వర్తక వ్యాపార సంస్థలు మూసివేయడం జరుగుతుంది. ఇదంతా మేము స్వచ్ఛందంగా కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో అందరూ వ్యాపారస్తులు ఏకీభవించి దీన్ని బంద్ చేస్తేనే బాగుంటుంది, వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే కనీసం ఒక 15 రోజులు ఉండాలనే దాని మీద ఒక చర్చకు రావడం జరిగింది. అదే కొందరు వ్యాపారస్తులు ఒక 10 రోజుల వరకు అయితే మనకు అన్నిటికీ కొంచెం ప్రైమరీ కాంటాక్ట్ లేకుండా మనం కొంచెం బయటపడతామని చెప్పడం జరిగింది. తద్వారా అందరి నిర్ణయాల మేరకు అందరి వ్యాపారస్తుల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి. ఆ అనుమతి ప్రకారంగానే 31/7/2020 వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ చేయడం జరుగుతుంది. కావున జిల్లా ప్రజలు అందరూ దయచేసి మాకు సహకరించగలరని కోరుతున్నారు. జయశంకర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలెవరూ భయపడవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. లక్షణాలున్న వ్యక్తులు వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే మన 100 బెడ్ హాస్పిటల్లో కొంత సదుపాయం కల్పించడం జరిగింది. చిట్యాల హాస్పిటల్లో ఒక ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. గతంలో కరోనా వ్యాధి లాక్డౌన్ చేసిన సందర్భంలో డౌట్ పేషెంట్స్ అందరినీ కూడా మన కాళేశ్వరంలో ఉండేటువంటి హరిత హోటల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని కూడా కలెక్టర్ గారిని సందర్భంగా కోరడం జరిగింది. వారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం. రేపటి నుంచి నిన్న ఈరోజు ప్రభుత్వ సెలవు దినాలు కాబట్టి కొంత హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉన్నది. రేపటి నుంచి ఎవరైతే డౌట్ పేషెంట్స్, అదేవిధంగా వ్యాధి వచ్చిన వాళ్ళ విషయంలో జిల్లా యంత్రాంగం చేయాల్సినటువంటి అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఎవరైతే వ్యాధి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ట్రీట్మెంట్ పొందడానికి నిర్ణయం చేసినాం. జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్ సిబ్బంది కానీ చేస్తారు. అయితే ఈ వ్యాధి యొక్క సిమ్టమ్స్ ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. జ్వరం వచ్చినా, పొడి దగ్గుతోటి మొదలై గొంతు నొప్పి వచ్చినా, మజిల్ పెయిన్స్ ఉన్నా, టేస్ట్ పోయినా ఇవి వ్యాధి లక్షణాలు. అదేవిధంగా లూజ్ మోషన్స్ ఉన్నా ఇవి వ్యాధి లక్షణాలని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని కూడా అడిగితే ఇదే సిమ్టమ్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇందులో ఏ సిమ్టమ్ ఉన్నా దయచేసి వచ్చిన వాళ్ళు ఇంకొకరికి అంటియకుండా, నాకేమవుతుంది వచ్చిన వాళ్ళు చెప్పకుండా మనసులో పెట్టుకొని 10 మందితో కలవడం వల్ల ఈ వ్యాధి యొక్క స్ప్రెడ్ అవుతూ ఉన్నది, విస్తృతంగా అందరికి అంటుకుంటూ ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు కొంచెం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి. వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి. ఉండేటువంటి వాళ్ళు కూడా క్రాస్ వెంటిలేషన్ రూమ్లో ఉండాలి. గాలి రావాలి, గాలి పోవాలి, గాలి సాగ్నేట్ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి దాంట్లో మాస్క్ విషయంలో కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాలి ఎవరైనా కానీ. పెళ్లిళ్లకు 50 మందే ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే ఫంక్షన్లు జరపకపోవడం ఉత్తమమని గండ్రా తెలిపారు. కరోనా సోకితే భయపడవద్దని, మంచి ఆహారం తీసుకొని రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యాధి వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి. అదేవిధంగా మరి ఈరోజు ప్రభుత్వం కానీ మిగతా పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, వేడి నీళ్ళు వచ్చిన వాళ్ళు తాగాలి, రావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా హాట్ వాటర్ తాగితే బాగుంటుంది. అదేవిధంగా అల్లము, దాల్చిన చెక్క, అదేవిధంగా లవంగాలు ఇలాంటి స్పైసెస్ తోటి టీ తీసుకొని ఫ్రీక్వెంట్గా తాగాలి. అదేవిధంగా ఇంకా
హైజెనిక్ ఫుడ్ అంటే వేడి వేడి అన్నమే తినాలి, గుడ్లు, కొంచెం విటమిన్ ఫుడ్ తీసుకోవాలి, స్ప్రౌట్స్, ఆకుకూరలు, అదేవిధంగా కొంత నాన్ వెజ్ ఇవి తీసుకొని మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మన వ్యాధిలో మనకి ఇలాంటి వ్యాధి ఎప్పుడైనా వస్తే ఆ రోగాన్ని తట్టుకునేటువంటి శక్తి మనమే మన శరీరంలో పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, ఎవరైతే బాగా వీక్ ఉంటారో అలాంటి వాళ్ళకు చాలా సీరియస్గా అవుతున్నది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు శ్రావణ మాసం రేపటి నుంచి స్టార్ట్ కాబోతూ ఉన్నది. శుభకార్యాలకు ఇది టైం. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి చాలామంది పెళ్ళి కార్డ్స్ కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. కాబట్టి పెళ్ళికి తప్పనిసరిగా తహసీల్దార్ గారి యొక్క అనుమతి తీసుకోవాల్సిందే. 50 మంది కంటే ఎక్కువ ఉండడానికి లేదు శుభకార్యాలయాల్లో. 50 మంది కంటే ఎక్కువ ఉంటే మేము పోలీస్ అధికారులను కూడా, నేను డిఎస్పీ గారిని, స్థానిక సీఐలని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కువగా వ్యాధులు ఇంకా ప్రబలే అవకాశం అలాంటి శుభకార్యాలలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు ఎసెన్షియల్ కాబట్టి చేయాలి. ఇంకా మిగతా ఫంక్షన్స్ ఇవి కూడా చేసుకోవడానికి లేదు. పుట్టినరోజు ఫంక్షన్స్, చెవులు కుట్టే ఫంక్షన్లు, లేకపోతే చీర కట్టించే ఫంక్షన్స్ పెద్ద అవసరం లేదు. కాబట్టి వాటిని వీలైనంత వరకు నియంత్రించుకోవాలి. అశుభ కార్యాలలో కూడా ఎవరైనా ఆకస్మికంగా చనిపోతే కూడా దాన్ని పెద్ద ఆర్భాటం లేకుండా సింపుల్గా చేసుకోవాలని మీ ద్వారా ప్రజలు కోరుతున్నాం. ఈరోజు వ్యాధి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఈరోజు పేపర్లలో కూడా వస్తూ ఉన్నది. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నా ఆ వ్యాధి రాగానే ఒక రకమైనటువంటి ప్యానిక్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలని ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి మనకు ఉండేటువంటి వీక్నెస్ని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో కొంత ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేసేటువంటి కూడా చేస్తున్నట్టుంది. మేము కూడా దాని విషయంలో మరి నియంత్రించడానికి మా దృష్టికి వచ్చిన దాంట్లో తప్పకుండా వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తాం. మరి ప్రభుత్వంలో ఉండేటువంటి హాస్పిటల్లో కూడా పెద్ద సంఖ్యలో ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. కానీ మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను, సలహాలను కూడా ప్రజలు మరి గమనంలో పెట్టుకొని వ్యవహరించాలని ఈ సందర్భం కోరుతూ ఉన్నాం. మనం ఈరోజు భూపాలపల్లి 100 హాస్పిటల్లో 8 మంది పేషెంట్స్ ఉంటే ఇప్పుడే 3 డిశ్చార్జ్ అయ్యి 5 పేషెంట్స్ ఉన్నారు. మరి మన టౌన్లో కూడా చాలామంది ఉన్నారని చెప్తా ఉన్నారు. ఉండేటువంటి వాళ్ళు మరి ఈ సెల్ఫ్ ఎవరికి వాళ్ళే నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాధి యొక్క తీవ్రత ఉంటే మాత్రం డిస్ట్రిక్ట్ డిఎంఎండ్ఎస్ దృష్టికి తీసుకురండి. కావాల్సినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా అందుబాటులో ఉండి వారికి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మాటని సందర్భంగా గుర్తు చేస్తూ, కొంతమంది మీడియా మిత్రులకు కూడా వచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. వారు కూడా మరి కొంచెం తీవ్రతను బట్టి, ఎప్పుడైతే కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటేనే హాస్పిటల్ రండి, కానీ లేకుంటే ఇంట్లోనే ట్రీట్మెంటు, సింపుల్ ట్రీట్మెంటే తోటే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి వస్తే మనకు కూడా కొంత ఒక రకమైనటువంటి ఫియర్లో ఉంటాం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని కోరుతూ, ఈ వ్యాధి యొక్క కట్టడి విషయంలో మరి ఎవరికి వాళ్ళ యొక్క ఇండ్లను కూడా, పరిసరాలను కూడా మరి క్లీన్గా పెట్టుకోండి. మున్సిపల్ శాఖ అధికారులను కూడా కోరుతున్నాం, దాన్ని క్లోరినేషన్ చేయమని రేపటి నుంచి ఎక్కడైతే వ్యాధి వచ్చినటువంటి ప్రాంతాల్లో క్లోరినేషన్ కూడా చేయమని మరి కమిషనర్ గారు కూడా చెప్తున్నాం. దళితులకు ఏ అన్యాయం జరిగినా వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారని భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని అన్నారు. ఇటీవలి కాలంలో జరిగినటువంటి దళితుల హత్యకు రాజకీయ రంగు పులుముతూ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని శ్రీహర్షిని విమర్శించారు. దళితుల హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. శీలం రంగయ్య గారు కావచ్చు, మంత్రి మధుకర్ గారు కావచ్చు, మరి మొన్న మలహర్ మండల్లో మరణించినటువంటి రాజబాబు గారు కావచ్చు, మరి వారి వ్యక్తిగత కారణాల వల్ల మరణించినప్పటికీ దానికి రాజకీయం అనే ఒక రంగును పూసి అధికార పార్టీలో ఉన్న నాయకులు ఎవరో కాదు, మరి పుట్ట మదననే టార్గెట్గా చేసుకొని మరి శ్రీధర్ బాబు స్థానిక మంత్రిని, ఎమ్మెల్యే గారు మరి పుట్ట మదననే టార్గెట్ చేసుకొని ప్రతి మరణం వెనుక అధికార పార్టీ ఉందని చెప్పడం నిజంగా వారి నీచ రాజకీయానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. అయితే వీళ్ళు ఎందుకు మన సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసుకొని రాజకీయం చేస్తూ ఉన్నారంటే,
మంత్రి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నాయి. మరి మన ఓట్లు వాళ్ళకి రేపు రాజకీయ పరంగా అవసరం పడతాయి కాబట్టి మరి ఇప్పటి నుండే వారి రాజకీయం మరి స్వార్థ రాజకీయానికి మనల్ని వాడుకుంటున్నారని చెప్పేసి మనందరం ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మనందరం ఐక్యంగా ఉండి టీఆర్ఎస్ పార్టీ నుండి దళిత సంఘంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే దళితుడికి నిజంగా అన్యాయం జరిగి మరి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మనందరం కూడా పోరాటం చేద్దాము. దానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా నాకు ఎంతో అవసరం ఉంటుంది. ఈరోజు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉన్నానంటే కేవలం మన భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారి ఒక దీక్ష వల్ల నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. అయితే వీళ్ళు వదిలేస్తే ఏం చేస్తారంటే మహారాష్ట్రలోని రాజ్గృహ్ కూడా దానిపైన దాడి చేసింది కూడా టీఆర్ఎస్ నాయకులు అని చెప్పే మరి నీచ బుద్ధి వాళ్ళది. మరి ఇట్లాంటి ఎన్నో ఆరోపణలు మదన్న మీద చేశారు, ఇంతకు ముందు చేశారు, మరి ఇప్పుడు ఇంకా కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఇప్పటికైనా మనం ఖండించకపోతే మరి ఇది ఎంతో దూరం పోతుంది. కాబట్టి నాకు అంటే ఒక దళిత బిడ్డగా జిల్లా స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి నాకు, నా దళిత సోదరులకు నాకు మధ్యనే ఇది రాజకీయం చేసే దిశగా మరి ఎమ్మెల్యే గారు ఇట్లా చేయడం నిజంగా సమంజసం కాదని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందని శ్రీహర్షిని ఆరోపించారు. మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందని శ్రీహర్షిని ఆరోపించారు. దళితుల ఓట్ల కోసం దళిత బిడ్డలపై జరిగే దాడులను అధికార పార్టీ మీద నెడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ విమర్శించారు. పుట్టమదిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారని శ్రీహర్షిని మండిపడ్డారు. అయితే రాజబాబు గారు వ్యక్తిగతంగా మరణించిన విషయం నిజ నిర్ధారణ కోసం అని చెప్పేసి మరి వారి మల్హర్ మండలంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తేలడం జరిగింది. అది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అక్కడ సర్పంచ్ గారు గోనె శ్రీనివాసరావు గారిని ఆ ఇష్యూలోకి లాగేసి మరి వారు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకొని వారి మరణాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం నిజంగా బాధాకరం. కాబట్టి వారికి మరి వారు వచ్చి మరి నిజంగా ఒక దళితుడు అక్కడ అన్యాయంగా మరణించినప్పుడు మరి నా వంతు సహకారంగా తోటి దళిత ప్రజాప్రతినిధిగా నేను ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చి వచ్చాను. మరి మీరేం చేసిండ్రు? మీరు పోయి అక్కడ రాజకీయాలు చేసి మరి అక్కడున్న దళితులని మోసం చేసే విధంగా మీరు అక్కడ రాజకీయం చేసిందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఒక దళితుడు మరణించినట్లయితే మరి వారికి 8 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతూ ఉంది. మరి ఈ 8 లక్షల రూపాయలు కూడా మేమే ఇచ్చినామని చెప్పుకునే నీచ సంస్కృతి వాళ్ళది. మరి అది తెలియడం కోసమే నేను ఈరోజు చెప్తా ఉన్నాను. అక్కడ ఉన్న ఆడబిడ్డకి వాళ్ళ అమ్మకు కావచ్చు, వాళ్ళ భార్యకు కావచ్చు, మరి ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు మరి వాళ్ళే ఇస్తున్నారని చెప్పినా చెప్తారు. కాబట్టి మరి ఈరోజు నిజాలు తెలియాలి. ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు మేమే ఇచ్చినాయని చెప్పుకుంటారేమో అని చెప్పేసి నేను ఈరోజు సభాముఖంగా ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలియజేయాలని చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ జయశంకర్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సారయ్య డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో చేసిన విధంగా మన రాష్ట్రంలోనూ కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని, ప్రైవేట్ హాస్పిటల్స్లో పేదవారికి ఉచితంగా కరోనా పరీక్షలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాల మహానాడు సంఘం తరఫున తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఒకవేళ కరోనా సోకిన రోగులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. కావున కరోనా రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ మొహానికి మాస్కులు ధరించాలని చిట్యాల ఎస్ఐ వీరభద్రరావు అన్నారు. వైరస్ అనేది మొత్తం ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా
ఎవరికి వారు బాధ్యతగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క వైరస్ బారిన పడకుండా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడున్న రోజులలో మ్యాక్సిమం జిల్లాలలో మన హెడ్ క్వార్టర్లో కూడా భూపాలపల్లి జిల్లా అయితేనేమి, ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లా అయితేనేమి, అన్ని జిల్లాలలో విస్తృతంగా వ్యాపించి ఉన్నది. కావున ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఆఫీసర్లు డాక్టర్స్ చెప్పే యొక్క సూచనలను పాటిస్తూ వాటికి అనుగుణంగా చర్యలు చేపడితే ఈ వైరస్ బారిన పడకుండా మన ప్రాణాలను మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు కానీ సామాజిక దూరాన్ని పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఈ యొక్క సూచనలు ఏదైతే చేసుకుంటూ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవటం కానీ శానిటైజ్ చేసుకోవటం కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటే మన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాం. కాబట్టి అందరూ కూడా స్వతహాగా జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క వైరస్ వ్యాప్తిని అరికట్టే విధంగా అందరూ కూడా చేసుకోవాలని ఇక పోలీసు వారి తరఫున, చిట్యాల పోలీసు వారి తరఫున కోరుతున్నాము. ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంఘం కార్మికులను ప్రభుత్వాలు ఆదుకున్న విధంగానే తెలంగాణలో కూడా భవన నిర్మాణ సంఘం కూలీలను ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మన దేశంలోనే ప్రపంచంలోనే మరి కరోనా మహమ్మారి అనేది చాలా విస్తృతంగా విజృంభిస్తుంది. మరి ఈ టైంలో కూడా చాలామంది నిరుపేదలు వాళ్ళకు కూలి దొరకక రోడ్ల మీద పడుతూ ఉన్నారు. మరి వీళ్లకు తిండి లేని పరిస్థితి వచ్చింది. మరి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈరోజు పనులు లేక, వాళ్ళు పనులు నడవక, వాళ్ళకి ఏ రకమైన ఆదాయం లేక వాళ్ళు కూడా ₹1 దొరకని పరిస్థితిలో మరి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్లు వాళ్ళకు ఆర్థిక సాయంగా కొంత ప్రకటిస్తూ ఉన్నాయి. మరి మనకు కూడా మన తెలంగాణ గవర్నమెంట్లో మన తెలంగాణ కేసీఆర్ గారికి మా ప్రజా సంఘాల తరఫున మరి మన యొక్క విన్నపం ఏంటంటే ఈ యొక్క ఏదైతే అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకోవడానికి మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత వాళ్లకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని మా ప్రజా సంఘాల తరఫున వేడుకోవడం జరుగుతుంది. భారతదేశంలో అతిపెద్ద మహమ్మారి కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిస్థాయిలో ఉపాధి లేక చాలామంది రోడ్ల పడే పరిస్థితి వచ్చేసింది భవన నిర్మాణ కార్మిక రంగం. అయితే ఇతర రాష్ట్రాలను చూసుకుంటే ఈ లాక్డౌన్ 2 నెలల సమయంలోనే వేరే రాష్ట్రాలలో ప్రతి నెల కూడా భవన నిర్మాణ కార్మిక రంగానికి 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా భవన నిర్మాణ కార్మిక రంగానికి ఎలాంటిది కూడా ఆర్థిక సాయం చేయలేకపోవడం చాలా దురదృష్టకరము. అలాగే ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించినటువంటి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు పింఛన్స్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తున్నాము. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతాయో అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారన్నదే ఇప్పుడు సమస్యగా మారింది. స్కూళ్ల రీఓపెనింగ్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో స్కూళ్లు మూతపడ్డాయి. అయితే సాధారణంగా కొత్త విద్యా సంవత్సరం జూన్లో మొదలవుతుంది. కానీ కోవిడ్ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ జరగడం లేదు. దీనిపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలు మాత్రం ఆగస్టులోనే స్కూళ్లను తెరవాలన్న ఉద్దేశంతో ఉన్నాయి. అయితే మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు 21 రాష్ట్రాలు, యూటీలు మాత్రం స్కూళ్ల రీఓపెనింగ్పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు సెప్టెంబర్లో బడులను తెరవాలని భావిస్తున్నాయి. ఈ అంశంపై పేరెంట్స్ అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హెచ్ఆర్డీ శాఖ చెప్పింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎప్పుడు ప్రారంభించాలన్న ఆప్షన్ చెప్పాలని హెచ్ఆర్డీ శాఖ వారిని కోరింది. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది చిన్నారులు పాఠశాలలకు దూరమయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ పాఠాలు సాగుతున్నాయి. అయితే అస్సాం మాత్రం జూలై చివరిలో స్కూళ్లను స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొంది. స్కూళ్ల రీఓపెనింగ్కు సంబంధించినటువంటి గైడ్లైన్స్ కావాలంటూ కొన్ని రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి.
స్కూళ్లకు మార్గదర్శకాలను డెవలప్ చేసేందుకు హెచ్ఆర్డీ శాఖ ఆ ప్రక్రియను చేపట్టింది. ఆరోగ్య, హోంశాఖల నుంచి కూడా అనుమతి రావాల్సి ఉంది. సెప్టెంబర్ 5న స్కూళ్లు తెరవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 1న మణిపూర్ రాష్ట్రం స్కూళ్లను తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. నాగాలాండ్లో సెప్టెంబర్ తొలివారంలో బడులు తెరవనున్నారు. రాజస్థాన్ కూడా సెప్టెంబర్కు మొగ్గు చూపింది. ఆగస్టు 31 వరకు తమ స్కూళ్లను మూసివేసినట్లు ఒడిశా పేర్కొంది. ఆగస్టులో స్కూళ్లు తెరుస్తామని కేరళ, లడఖ్, కర్ణాటక చెప్పాయి. అయితే జూలై 20 తేదీలోగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కేంద్ర హెచ్ఆర్డీ శాఖ ఆయా రాష్ట్రాలను కోరింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి కుటుంబాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఎమ్మెల్యే, ఆయన భార్య కరోనా నుంచి కోలుకోగా ఆయన కొడుకు, కోడలికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుటుంబాన్ని కరోనా వెంటాడుతోంది. జూన్ నెలలో ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య, గన్మెన్, డ్రైవర్, వంట మనిషికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. చికిత్స అనంతరం వీరంతా కోలుకున్నారు. వీరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ముత్తిరెడ్డి ఇంట్లో మళ్లీ కరోనా కలకలం రేగింది. ఈసారి ఆయన కుమారుడు, కోడలు కోవిడ్ బారిన పడ్డారు. యాదగిరిరెడ్డి హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. జూలై 18న ఆయన కొడుకు, కోడలికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలుస్తోంది. కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరికి కరోనా సోకుతుండడంతో ఎమ్మెల్యే ఫ్యామిలీతో పాటు అనుచరులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా బారిన పడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనే సంగతి తెలిసిందే. ఈయన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కోవిడ్ సోకినట్లు తేలింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇటీవల మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఆయన భార్య, కుమారుడు, పని మనిషికి కూడా కరోనా వచ్చింది. వీరంతా హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించినటువంటి కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్ మనుషులపై ప్రయోగాలు మొదలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నిమ్స్లో 2 వాలంటీర్లకు సోమవారం వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. వీరిని కొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారు. నిమ్స్, విశాఖలోని కేజీహెచ్ సహా దేశంలోని 12 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ను మనుషులపై ప్రయోగించడానికి ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కోవాక్సిన్ను అభివృద్ధి చేశాయి. డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాక్సిన్ను మనుషులపై ప్రయోగిస్తున్నారు. భారత్లో మనుషులపై ప్రయోగాలకు అనుమతి పొందిన తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం 12 వైద్య సంస్థలను ఎంపిక చేసిన సందర్భంగా లేఖలు రాసినటువంటి ఐసీఎంఆర్ ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మనుషులపై 2 దశల ప్రయోగాలు విజయవంతమైతే త్వరలోనే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉధృతమవుతోంది. రోజువారీ కేసుల్లో కొత్తగా రికార్డులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కొత్త కేసులు భారీగా నమోదవుతూ పాత రికార్డులు బద్దలవుతున్నాయి. గత వారం ఏకంగా 2,38,000 మందికి పైగా కొత్త వైరస్గా నిర్ధారణ అయింది. అలాగే 4,285 మరణాలు చోటు చేసుకున్నాయి. దేశం మొత్తం కేసుల్లో 21% మరణాల్లో 16% గత వారమే నమోదు కావడం గమనార్హం. ఆదివారం 40,000కు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా మహమ్మారి బారిన పడి మరో 673 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ కంటే యాక్టివ్ కేసులు కూడా ఈ వారంలో పెరగడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. కేసులు 10 లక్షలకు చేరిన 3 రోజుల్లోనే ఈ సంఖ్యకు చేరుకుంది. మొత్తం కేసులు 11,17,000కు చేరింది. మరణాలు కూడా 27,500గా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 7 లక్షల మంది కోలుకున్నారు. మరో 3 లక్షలకు పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 13 నుంచి 19 వరకు మొత్తం కేసులు 2,38,000గా నమోదు కాగా అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 31% అధికం. ఆదివారం మొత్తం 10 రాష్ట్రాల్లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 9,518 మందికి కొత్త వైరస్ నిర్ధారణ కాగా తర్వాతి స్థానంలో 5,041 కేసులతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఒక్కరోజే 5,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో 4,979, బెంగాల్ రాష్ట్రంలో 2,278, ఉత్తరప్రదేశ్లో 2,250, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో 965, రాజస్థాన్లో 934, మధ్యప్రదేశ్ 837, అదేవిధంగా కేరళ రాష్ట్రంలో 821, ఉత్తరాఖండ్లో 239 కేసులు నిర్ధారణ అయ్యాయి.
జూలై 16 తర్వాత అత్యధిక మరణాలు ఆదివారం చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కాస్త అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తోంది. అక్కడ ఆదివారం 1211 మందికి కొత్తగా వైరస్ బారిన పడ్డారు. జూలైలో నమోదైనటువంటి కేసుల్లో ఇవే అత్యల్పం. మహారాష్ట్రలో 9500 మందికి వైరస్ సోకింది. కర్ణాటకలో ఆదివారం మరో 4120 మందికి వైరస్ నిర్ధారణ కాగా మరో 91 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ మొత్తం కేసులు 63772కు చేరుకోగా మరణాల సంఖ్య 1331కి చేరింది. బెంగళూరు నగరంలో ఏకంగా 2156 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. మన దగ్గరలో ఎవరైనా మనల్ని ఇడిసి దూరంగా పోతే మనసుకు ఎంత బాధ అవుతుంది కదా. ఇక మనకే కాదులా ఈ ప్రేమలు అనురాగాలు మూగ జీవాలకు కూడా ఉంటాయనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. ఇంతకీ అసలు ఏమైంది అనుకుంటాలా మీరే చూడుర్రి. గీ ఎద్దు చూడుర్రి, ఆవును తోలుకపోతున్న టాటా ఏస్ వెనకాల ఎట్లా ఉరుకుతుందో. అగొక ఎద్దు ఆటో వెనకాల ఉరికొచ్చే చూసినట్టున్నది డ్రైవర్ సాపు. ఆపిండు కదా, ఇక ఎద్దు మస్తు ఖుషి అయినట్టున్నది. ఆవు దగ్గరికి పోయి ఏదో ముచ్చట చెప్పినట్టు అనిపిస్తుంది కదా. నన్ను ఇడిచి ఏడికి పోతానమని మూగ భాషలో చెప్పినట్టున్నదిలా. గిదంతా ఏడ జరిగింది అనుకుంటాలా, తమిళనాడులోని మదురైలో జరిగింది. ఇక గీ ఎద్దు ఆవు మస్తు కలిసిమెలిసి ఉండేదట. గీ లాక్డౌన్ వాళ్ళ బంధాన్ని వేరు చేసినట్టయింది. లాక్డౌన్ తోటి ఆదాయం లేక ఓ రైతన్న ఆవును అమ్మేసిండట. ఇక టాటా ఏసీలా ఆవును తీసుకపోతా అంటే పాపం ఎద్దు తట్టుకోలేకపోయింది కావచ్చు. మమ్మల్ని ఇద్దరిని గట్టెట్లా వేరు చేస్తారన్నట్టు గంట సేపు వాహనాన్ని కదలకుండా చేసింది. ఇక ఆయనతో డ్రైవర్ బండిని స్టార్ట్ చేసి తీసుకుపోతా అంటే మమ్మల్ని ఇద్దరిని విడదీయకూరు అన్నట్టు దాని వెనకాలనే పరిగెత్తుకుంటూ పోయింది. ఇక గిదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోటే పన్నీర్ సెల్వం కొడుకు జయప్రదీప్ అనేటైనే ఆవును కొని ఆ ఊళ్ళో ఉండే ఆలయ కమిటీకి అప్పగించిండు. ఇక ఆవుకు ఎద్దుకు మంచిగా దండలేసి రెండింటిని కలిపిర్రు అక్కడ ఉన్నోళ్ళు. చూసిర్రా, మనకే కాదు బంధాల ప్రేమలు మూగజీవాలకు కూడా ఉంటాయి. చూసారుగా లచ్చక్క ముచ్చట్లు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.